రైట్ మొత్తంగా సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, గాయత్రి పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి సంఘటనలో ఇవాళ మరోసారి చికటపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్ ని మరోసారి విచారణకి ఇవాళ పిలిచారు. కాసేపు క్రితమే అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడ ఏసీపీ నేతృత్వంలో ఒక టీం అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని ఆరోపణ నేపథ్యంలో గతంలో కూడా ఒకసారి చికటపల్లి పోలీస్ స్టేషన్ కు రావడం, ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టు నుంచి హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో బెయిల్ రద్దయిన విషయం, నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే మరోసారి విచారణలో పోలీసులు ఏం అడగబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మనకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో అల్లు అర్జున్ సంబంధించి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకునే అవకాశం లేదని మనకు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని బయట నుంచి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా వేరువేరుగా ప్రకటిస్తున్న నేపథ్యంలో మరోసారి విచారణ తిరగడం మాత్రం ఇక్కడ కొంత ఆశ్చర్యకరంగానే మారిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ నిన్న రాత్రి తన ఇంట్లో లీగల్ టీమ్ తో ఇప్పటికే చర్చించారు. ఒక పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడగబోతారు, తాను ఏ విధంగా స్పందించాలి, సమాధానం చెప్పాలనే అంశం మీద ఇప్పటికే వారితో చర్చించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇవాళ విచారించిన తర్వాత అల్లు అర్జున్ వదిలివేస్తారా, లేకపోతే మరోసారి విచారణ పిలుస్తారా, పోలీస్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికే అల్లు అర్జున్ బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఇప్పుడు వెళ్లాలని ఇప్పటికే పోలీసులు నిర్ణయించడం మనకు సమాచారంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఏదైతే వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత పోలీస్ అధికారులు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందని మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా మారింది చెప్పవచ్చు. గాయత్రి, రైట్ రాజేందర్, మనం చూసుకున్నట్లయితే 2 వర్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. విచారణ తర్వాత మనకి కన్క్లూజన్ వర్షన్ వచ్చే అవకాశం ఉండిందా, లేకపోతే ఇంకా నెక్స్ట్ వేరే వర్షన్ ఏదైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా ఈ 2 వర్షన్స్ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత? అయితే వాస్తవం ఇప్పటికీ హైకోర్టు సూచనల ప్రకారం బెయిల్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారు, లేకపోతే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళబోతున్నారా అనేది ఇంకా దాంట్లో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ రోజు జరిగిన ఘటనలో హైదరాబాద్ సిపి ఆనంద్ 2 రోజుల క్రితమే మొత్తం వీడియో కూడా విడుదల చేశారు. ఏ విధంగా జరిగింది, ఘటనకు ముందు ఏ విధంగా ఉంటే, ఘటన జరిగినప్పుడు ఏ విధంగా ఉంది, పూర్తి వీడియోను ప్రదర్శించిన నేపథ్యంలో దాన్ని చూపించి ఇవాళ విచారణలో ప్రశ్నించబోతున్నారా, లేకపోతే ఇప్పటికే తాను పోలీసులు సూచించిన రూట్ లోనే నేను వెళ్ళానని అల్లు అర్జున్ మన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఈ సందర్భంగా మరి ఆ విజువల్స్ మరోసారి నాకు చూపించి ప్రశ్నలు అడగబోతున్నారా, లేకపోతే ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు అనేది ఇప్పుడు మనకు కొద్దిసేపు తర్వాత తెలిసే అవకాశం మనకు అనిపిస్తుంది. ఈ రికార్డు లో విచారణ సందర్భంగా చెప్పేటువంటి ప్రశ్నలు అల్లు అర్జున్ చెప్పే సమాధానం రికార్డు చేసిన తర్వాత అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని మాత్రం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పడానికి ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ పోలీసుల విచారణలో ఏం జరగబోతుందనేది మాత్రం కొంచెం ఉత్కంఠగా ఉన్నట్టు మనం చెప్పవచ్చు. గాయత్రి, రైట్ రాజేందర్, ఇప్పుడు మనం అల్లు అర్జున్ కేసుకు సంబంధించి పూర్తిగా ఒకసారి పరిశీలిస్తే కనుక ఆయన ఎటువంటి డ్రాబ్యాక్స్ చేసి ఒకసారి మనం మాట్లాడుకుందాము. పోలీసులపైనే ప్రెస్ మీట్ పెట్టి మరి పనిగట్టుకుని ఎలిగేషన్స్ చేయడం అంటారా, లేకపోతే యాక్సిడెంటల్ గా జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి రెస్పాండ్ అయ్యి వెంటనే ఆ పర్సన్ ని కన్సర్న్ చేయకపోవడం మూలాన, లేకపోతే ఆ పర్సన్ కి ఎటువంటి భరోసా ఇవ్వకపోవడం మూలాన పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిందంటారా? ఖచ్చితంగా ఇదే అంశం మీద అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. ఏదైతే సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా సవివరంగా పూర్తిగా చెప్పారు. మరోవైపు ఈ జరిగిన ఘటనలో అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆరోపణలు కూడా కొంచెం వివాదాస్పదంగా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఇష్యూ అనుకోకుండా జరిగిన సంఘటనలో ఒకవైపు తన అభిమాని సంబంధించిన రేవతి అనే మహిళ మృతి చెందడం, తన అభిమాని తీర్చేది ఇప్పటికే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండడం, ఈ అన్ని అంశాలు జరుగుతున్నా కానీ కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయలేదని చెప్పేసి ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికీ ఈ విషయం మీద మాట్లాడే విమర్శలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే
గత 2 రోజులుగా కొంతమంది సినీ ప్రముఖులు నిర్మాత నిన్న కూడా అక్కడ వెళ్లి వారికి ఆర్థిక సాయం చేసేందుకు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. ఈ వ్యవహారం ఇంత సీరియస్ గా ఉన్నా కానీ కనీసం సినీకి అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎవరు కూడా వారిని పరామర్శించలేదు. కనీసం అటు ఆసుపత్రి వైపు కూడా పోలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గాని ఇతర మంత్రులు గాని విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరోవైపు అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శనాత్మక నేపథ్యంలో ఈ అన్నిటి సంబంధించి మరోవైపు అల్లు అర్జున్ కు బెయిల్ లో ఉన్న నేపథ్యంలో బెయిల్ కూడా ఉన్న నేపథ్యంలో మరి ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు పోబోతున్నారా లేకపోతే ఏ విధంగా జరగబోతుంది, ఇక నెక్స్ట్ ఏం చేయబోతున్నారని మాత్రం కొంత ఆసక్తికరంగానే మారిందని మనం చెప్పవచ్చు గాయత్రి.